హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ ఫ్యాషన్స్. నేను 6 ఇయర్స్గా రీసెల్లింగ్ చేస్తున్నాను. సో ఈ రీసెల్లింగ్లో ఎలా అయితే మనము ఎర్న్ చేసుకోవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనేది ఈ వీడియోలో ఫుల్గా చేయడం జరిగింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి. నేను మీకు తిరిగి ఆన్సర్ ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. ఫస్ట్ మీరు రీసెల్లింగ్ టిప్స్ అనేవి ప్రతి ఒక్కటి ఫాలో అయ్యి చూడండి. కంపల్సరీ మీరు రీసెల్లింగ్లో మీరు సాధిస్తారు. ఫస్ట్ ఒకటి మనలో ఉన్న భయాన్ని వీడిపోవాలండి. ఎప్పుడైతే మనలో ఉన్న భయం వీడిపోతుందో మనం కొత్తగా కనిపిస్తాం. సో ఎవరైనా సరే రీసెల్లింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, కస్టమర్ ప్రెజెంట్ ట్రెండింగ్లో ఏవైతే ఉంటాయో, ఏవైతే మనకు ట్రెండింగ్ అనిపిస్తాయో అవి మాత్రమే మీరు పోస్ట్ చేయండి. మీ స్టేటస్లలో ఫస్ట్ మీరు అప్పుడే గ్రూప్ క్రియేట్ చేసుకోకుండా ఓన్లీ స్టేటస్ వైజ్గా పెట్టుకోండి. రోజు స్టేటస్లో ఒక ఫస్ట్ టైం కాబట్టి ఒక 1 to 10 అలా పెట్టుకుంటూ రండి. ఫస్ట్ కామెంట్స్ అనేవి వస్తాయి, కంపల్సరీగా వస్తాయి మీకు. అప్పుడే అబ్బా నువ్వు కూడా స్టార్ట్ చేసావా, నువ్వు ఒక్కదానివే తక్కువ అయ్యావు, ఇలా చాలా కామెంట్స్ వస్తాయి. అవన్నీ పట్టించుకోకండి. ఎందుకంటే ఇది చేయాల్సింది మీరు, చేసుకోవాల్సింది మీకోసం మాత్రమే, వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు. సో ఫస్ట్ టిప్ ఏంటంటే, మీరు ట్రెండింగ్లో ఉన్నవి పెడుతూ ఉండండి. 1 to 10 అలా రోజు పెడుతూ ఉండండి. దానివల్ల ఏంటంటే కొత్తగా ఏమైనా సేల్ చేస్తుంది అని కస్టమర్ మైండ్లోకి వచ్చేస్తుంది. సెకండ్ వన్ ఏంటంటే నమ్మకం అనేది ప్రతి మనిషిలోనూ కంపల్సరీ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నమ్మకం లేకపోతే ఏ బిజినెస్ రన్ అవ్వదు. సో మీదనేది నమ్మకం పెట్టుకునేలా చేయండి. దానివల్ల ఏంటంటే మీకు వాళ్ళకు అరే మా ప్రోడక్ట్స్ ఈమె దగ్గర మేము తీసుకుంటే కంపల్సరీ ఈమె దగ్గర తీసుకుంటే మా ప్రోడక్ట్స్ మాకు వస్తాయి, లేదు అంటే మా డబ్బులు మాకు వస్తాయి అనే థాట్లో వాళ్ళు వస్తారు. కాబట్టి కంపల్సరీ వాళ్ళు వేరే వాళ్ళకన్నా మీకే ఆర్డర్ ఇవ్వడానికి కంపల్సరీ ప్రయారిటీ ఇస్తారు. సో అది చూసుకోండి. నెక్స్ట్ మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని మీరు చేసుకోండి. ఎలా అంటారా, మీ దగ్గర ఏవైనా సపోజ్ ఎక్కడైనా మీషోలో కానీ ఎక్కడైనా తక్కువలో మీరు ప్రోడక్ట్ తీసుకున్నారు, కంపల్సరీ వాటిని చూపించండి. చూపించడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం మీకు అంటే తెలుస్తుంది, ఏంటి ప్రోడక్ట్ నిజంగా ఇలా ఉంటుందా అనేది తెలుస్తుంది. నెక్స్ట్ మార్జిన్ మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మార్జిన్ తక్కువగా యాడ్ చేసుకోండి. బయట వాళ్ళకన్నా ఒక 100 రూపీస్ తక్కువగా ఉంటే కంపల్సరీ మీ దగ్గరికే వచ్చి తీసుకుంటారు. నెక్స్ట్ మీ మీద మీ నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. నేను చేయలేనేమో అనే పదాన్ని మీ మైండ్లోకి రానివ్వద్దు. అలా వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా మనము లాస్ అనేది కంపల్సరీ ఆటోమేటిక్గా వస్తుంది. సో